భార్గవ్ అను అను డోంట్ బి టెన్స్ బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నేను మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని. షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ. వస్తాను రా దుబాయ్. సరే బ్రో. హాయ్ నాన్న. అమ్మ ఏం చేస్తుంది? ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా, ఆ, ఆవిడ కాల్ జారిందని ఎవరో చెప్పారట. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్కి వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్లేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దున్నుంచి గీతాదేవి ఫోన్లోను, మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకేంటి నాన్న? ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతమ్ రెండిటికి సరిపోయేవాడమ్మా. నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడు. చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా పద్ధతిగా పెంచారు. గౌతమ్ గురించి చెప్పానా నాన్నతో? అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఎలా? వీడు రిషి కదా, గౌతమ్ ఎందుకు అవుతాడు? నేను గౌతమ్ గురించి ఎందుకు మాట్లాడాను? నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా? వీడు గౌతమా రిషినా? గౌతమా రిషియా? వీడు దేన్న తగులుకున్నాడేంటో. బావా చెప్పు. మరి రాత్రి నువ్వు కల్లోకి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి నిద్ర లేకుండా చేసావు తెలుసా? లగేష్, ఎంతసేపు నీ సోది చెప్పడమే గానీ నా బాధ వినేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆడేమో ఫోన్ చేస్తే తీయడు, దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు
అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మా బాబులకి తాలింపేసేస్తాయో అనుకుంటున్నారు. బావా ఆ, వాళ్ళ బాధలు మనకెందుకు చెప్పు. మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు ఆవేశపడితే పెళ్ళాగిపోతుంది. అదే తెలిసి తెలియనట్టున్నావనుకో అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి, ఇక్కడ మన అప్పులు తీరుతాయి. సరే రాత్రికి ఎక్కుతా. సార్ మా ఓనర్ వచ్చే టైం అయింది, కొంటారా కొనరా? కొనడానికి రాలేదు, కూర్చోడానికి వచ్చా. కుర్చీ బాగుంది, పొద్దుటికి రెడీ అవ్వాలి. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ మర్జర్ యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయ్ టు గో దేర్. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. Hi Gautam, this is Ari. Please come to 12th floor. Come on, let's go. హాయ్ రిషి. Anu, you stay here. I'll handle it. అను వెళ్దాం.